విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా ఉత్తరాంధ్ర సరికొత్త చరిత్ర లిఖించింది. నిన్నటి వరకు వైజాగ్ ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్ వేదికగా సాగిన కమర్షియల్ విమాన సర్వీసులు ఈ రోజు నుంచి పూర్తిగా భోగాపురం రన్వే పైకి షిఫ్ట్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి కమర్షియల్ విమానం ఇండిగో ఫ్లైట్ ఉదయం భోగాపురం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. వైసీపీ తీరుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలో ఆడుతున్నారని, ప్రతిపక్ష సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ప్రజలే చీకొడతారని వ్యాఖ్యలు చేశారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సీఎం సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదని, మెరిట్ విద్యార్థులు బలయ్యారంటూ అన్నారు. ఎల్లుండి సభలో గ్రూప్ 1 పై చర్చిస్తామని స్పష్టం చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు ప్రారంభం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ నేటి నుంచి విమానాశ్రయ సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారని, చివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సైతం ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని జగన్ ప్రశ్నిస్తే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ఎమ్మెల్సీ నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అతి త్వరలో నాగబాబు బాధ్యతలను చేపట్టనున్నారు. అమరావతి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాజధాని రైతులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులందరినీ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సనత్ నగర్ టీమ్స్ ను సీఎం రేవంత్ మంత్రులతో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగంలో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 1100 బెడ్స్, 300 ఐసీయూలు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్ సామర్థ్యంతో ప్రజలకు వైద్య సేవలు అందించబోతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు ఇచ్చిన స్టేను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాల వల్లే స్టే వచ్చిందని ఆరోపిస్తూ కారణాలపై అధికారుల వివరణ కోరుతున్నామన్నారు మంత్రి పొన్నం. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పాటు సంస్థాగత బాధ్యతలను ఖరారు చేసింది. ప్రధాన కార్యదర్శులుగా 8 మందికి అవకాశం కల్పించగా జాతీయ కార్యదర్శులుగా 16 మందికి చోటు లభించింది. హైదరాబాద్ జీవీకే మాల్లో విశ్వనాథ్ సన్స్ సినిమా చూస్తున్న సమయంలో శిబిరారెడ్డి, జగ్గారెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఇద్దరు ఒకే సమయంలో మాల్లో సినిమా వీక్షించేందుకు రావడంతో ఈ సందర్భం చోటు చేసుకుంది. ములుగు పరగాలలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి భాష, పాలనా తీరుపై విమర్శలు చేసిన ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిచిపోవటానికి ప్రభుత్వమే కారణమని ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మడెల్లయ్య స్వామి ఆలయంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకల రేపాయి. ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలంటూ రజక సంఘ సభ్యులు కోరారు. ఖమ్మం జిల్లా వైరా ఆయకట్టు పరిధిలో వరి పంటలకు సాగునీరు విడుదల చేయాలన్నారు. రైతులు నీటిపారుదల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ సాగునీరు అందించాలని ఒక వృద్ధ రైతు వైరా ఎస్ఐ కాళ్లపై పడి వేడుకోగా అధికారులు తక్షణమే స్పందించాల్సిందిగా రైతులంతా డిమాండ్ చేశారు. నిర్మల్లోని చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా నాగపంచమి సందర్భంగా నాగమాత ఆలయానికి వచ్చిన భక్తులకు టేకు ఆకుల్లో ప్రసాదం అందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులు కోరారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నాలు చేశారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ నాయకులు విమర్శలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా నాగపంచమి వేడుకలు
ఏవైతే ఉన్నాయో వాటిని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. అర్హులైన పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు చేనేత శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గుర్తింపు కార్డులు అందక కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు సిపిఐ నాయకులు. తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా సహా రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిగా అమలు చేయాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామంటూ హెచ్చరించారు. ధరణిలో కరీంనగర్ డైరీ పేరిటున్న భూమిని తమకు తెలియకుండా తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చాలంటూ పాడి రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ నగరం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టి భూముల మార్పిడిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో మారు పేర్లు, విజిలెన్స్, పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారం కోసం వారసత్వ ఉద్యోగ బాధితులు ప్రధాన కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్ప జంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాలకు చెందిన బీటెక్ యువకుడు బండా వికాస్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను పరిరక్షించి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఎంఎస్ నాయకులు స్పష్టం చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ను బీజేపీ కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోనియా గాంధీ వందే మాతర గేయాన్ని మధ్యలో ఆపేశారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట వందే మాతరం ఆలపించగా పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్టులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్న 12 కిలోల యాష్ ఆయిల్ను ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్ గన్స్థలిపురం పోలీసులు స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్ట్ చేశారు. ఆయిల్ విలువ సుమారు 1.5 కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. డిఎస్సీ నియామకాల అక్రమాలపై చర్చించాలని కోరుతూ శాసన మండలి వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. డిఎస్సీ అంశంపై సభలో చర్చ చేపట్టాల్సిందిగా వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా రిస్తుంబాద్ అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్లో సుమారు 550 మంది లేస్ చేనేత కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. జైత్ర మీడియా సీఈఓ, జనసేన సీనియర్ నేత పోలిశెట్టి శ్రీనివాస్ సౌజన్యంతో కిరణ్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఏపీకి ఒక చారిత్రాత్మకమైన నూతన అధ్యాయం మొదలైందన్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం ఇక్కడే దిగడంతో అనుసంధానంలో ఒక నూతన శకం ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీడబ్ల్యూయూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి తాలూకా అధ్యక్షులు శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పాలు పంపిణీ చేసి బెడ్లను అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా శంకవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ డిమాండ్ చేశారు. 2 ఎస్ఐలు ప్రయాణించిన కారు, ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని, కారులో మద్యం బాటిల్స్, గంజాయి లభించిందని ఆరోపిస్తూ నిజానిజాలు తేల్చాల్సిందిగా కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ రైతు సంఘ నాయకులు జాయింట్ కలెక్టర్ కల్పశ్రీకి వినతి పత్రం అందజేశారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పంట రుణాలు, గుర్తింపు కార్డులు అందించడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బెల్లంపల్లి, గుండ్లపల్లి మధ్య హైవే పక్కన దర్శి మండలం బుట్లపాలెంకు చెందిన శ్రీదేవి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై రాయితో కొట్టి హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. విశాఖ ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. విమానాశ్రయ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టారు.
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దేవగిరిలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యేక హోమాలు పూజలతో చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీవీఎస్ రాష్ట్ర కార్యదర్శి తలారి లావణ్య మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గుళ్ల సీతారాంపురంలో మల్లిపెద్ది కృష్ణవేణి 100వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 1926 ఆగస్టు 15 జన్మించిన ఆమెకు మనవలు మనవరాళ్లు ముని మనవలతో కలిపి సుమారు 80 మంది సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఎస్సీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, సభా కార్యక్రమాలతో పాటు సమావేశాలు చర్చించాల్సిన అంశాలపై బీఎస్సీలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అజెండాపై సభ్యులు సమాలోచనలు జరిపారు. సంప్రదాయం ప్రకారమే మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత 5 ఏళ్ల పాలన దారుణంగా ఉందని విమర్శించారు. దద్దమ్మ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు సిద్ధమంటూనే తన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు సమర్థించుకున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తోగల్లులో శ్రీ ఓబులేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు దద్దమ్మ అన్న వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పెరిగితే సరిపోదు, భాష బాగుండాలంటూ కూడా మండిపడ్డారు. సభలో సభ్యులను గౌరవిస్తూ మాట్లాడాలని సూచించారు. డిఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందే అంటూ బొత్స స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ పడేదే లేదన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. బలం ఉన్న చోటే జనసేన పోటీ చేయాల్సిందేనన్నారు. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని, డిఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళల అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఆగస్టు 15న వందే మాతర గేయాన్ని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ అవమానించిందని, వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలంటూ మహబూబాబాద్లోని పురాతన హనుమాన్ ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరుణయాగం జరిగింది. నాగపంచమి సందర్భంగా నిర్వహించిన ఈ యాగంలో పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు. బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లావణ్యతో కలిసి లబ్ధిదారులు ఆర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జీవో నెంబర్ 97 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించకపోవడంతో పలువురు ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి గోకవరం మార్గంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని కారం సౌజన్య మృతి చెందారు. ప్రధాన రహదారిపై పడుకున్న వెదురు చెట్టు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురం పరిధి పూర్ణానందపేటలో కలగా లాడ్జ్లో నరేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. లాడ్జ్లో బస్ చేసిన 4 వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రాజమండ్రి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై డిప్యూటీ సీఎం కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన గాలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఉప్పమాగులూరులో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు కలకలం రేపాయి. తనిఖీలకు వెళ్లినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె రమేష్ జేసీబీని సీజ్ చేసి 2 గార్డులను కాపలాగా ఉంచారు. అయితే అటవీ సిబ్బందిని బంధించి జేసీబీని తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. జీవోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ ఆయా శాఖకు వినతి పత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించగా ఎంపీడీఓ గుండెబాబు 30 అర్జీలు స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుకు స్పందిస్తూ అర్హులకు త్వరలోనే మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు గ్రామంలో నాగపంచమి సందర్భంగా కొండమవ్వ గుట్టపై తేళ్లను పూజించే వింత ఆచారం కొనసాగుతుంది. తేళ్లను శరీరంపై ఎక్కించుకున్నా అవి కలిసినా నాగపంచమి రోజు హాని జరగదన్న నమ్మకంతో అక్కడికి వెళ్తారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారం తర్వాత అర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కార తీరు నిర్ధారించాల్సిందిగా సూచించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామంలో బోనాల పండుగ రంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోగా గ్రామ పంచాయతీ భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రామలింగేశ్వర నగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బత్తిన హరికిషోర్ ఇంట్లో చోరీ చోటు చేసుకుంది. 1,50,000 రూపాయల నగదు, 15 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి దొంగిలించినట్లుగా యజమాని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సివిల్ సప్లైస్ ధాన్యం మళ్లింపు కేసులో సుల్తానాబాద్ పోలీసులు ఛేదించినట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. లక్ష్మీ ఇండస్ట్రీస్ రైస్ మిల్కు సంబంధించి సుమారు 24 కోట్ల 18 లక్షల బకాయిలు ఉందంటూ ప్రభుత్వ ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు, రైతు బీమా పరిహారం విడుదల చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా పట్టణ సీఐ వీరబాబు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు మండేల నాగవెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనాపల్లిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడైన సయ్యద్ సుల్తాన్పై ప్రభుత్వం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1988 కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. 3 గంజాయి కేసులతో సహా 18 క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సుల్తాన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించామన్నారు ఏసీ ధీరజ్ పునుబిల్లి. భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బట్టివాగు ప్రాజెక్టు నుంచి వరి పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం గాంధీ చౌక్లో బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గీతాన్ని అవమానించారు అంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చిత్రాలను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల తహసీల్దార్ కార్యాలయంలోని గిర్దావార్ గదిలోకి పాము రావడంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల ప్రజావాణిలో మంత్రి సీతక్క స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో 80% దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వస్తున్నాయని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు అందిస్తోందని ఆమె తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజావాణిపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే అధికారులు హాజరైనా ప్రజలు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టైఫండ్ 15% పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కేజీహెచ్లో 400 మందికి పైగా జూనియర్ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసరమైన వైద్య సేవలు కూడా బహిష్కరిస్తున్నామని, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా జరిగింది. పథకాలను కొనసాగించే వరకు పోరాటం చేస్తామని శంకర్ నాయక్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పుట్టల వద్ద పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల క్షేమం కోసం మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోటలో ఒకే రోజు 2 ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో 28 గ్రాముల బంగారం, 67 తులాల వెండి, 9,000 నగదు చోరీ చేసినట్లు బాధితుడు మస్తాన్ తెలిపాడు. మరో ఇంట్లో కూడా దొంగలు చొరబడి 3,000 నగదు అపహరించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా లింగంపేట బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను కామారెడ్డిలో పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనను అడ్డుకోవటం అక్రమమని విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని రైల్వే అండర్ పాస్లో డ్రైనేజీ సౌకర్యం లేక వర్షపు నీరు మోకాళ్ల లోతు వరకు నిలిచిపోతోంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, నీరు బయటకు వెళ్లేలా వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కంభం చెరువు నుంచి వరి పంటకు సాగునీరు విడుదల చేయాలని ఔరంగాబాద్ గ్రామ రైతులు నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి మండల స్థాయి సమస్యలు 30 రోజులు పరిష్కరిస్తామని మండల పరిషత్ అధికారి రఘుపతి రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. కనీస వేతనం 36,000, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కాల్వపల్లిలో భూముల రీసర్వేను కలెక్టర్ స్నేహ శబరీష స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచిస్తూ పలువురు రైతులకు విత్తనాలు అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో పంట పొలాల మధ్య రొయ్యల సాగుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నారు. రైతులు రాజోలు ఫిషరీస్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్రమ ఉప్పు నీటి బోర్లు తొలగించి వ్యవసాయ భూములు, కొబ్బరి తోటలు, భూగర్భ జలాలు కాపాడాల్సిందిగా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయగా అర్హులకు పెండింగ్ చెక్కులు వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరి హయాంలో జరిగింది అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ కుమార్. 2007-8లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తొలి అడుగు పడిందని, అధికారిక రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు. సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. పథకాలు వెంటనే కొనసాగించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలు నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రభుత్వ పశు వైద్యశాలలో ఇంజెక్షన్ కోసం 100 రూపాయలు వసూలు చేశారంటూ గోగుల్మండ సృజన్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగింది. హైదరాబాద్ కృష్ణానగర్లో నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ గుంతలో పడి కార్మికుడు కృష్ణయ్య మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కృష్ణయ్య మృతిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పెద్ద చీపురు వలసలో ఉపాధి హామీ పనులను సిఐటియు ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పని, రోజుకు 600కు పైగా వేతనం కల్పించి పనుకు వలస పంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే పంట నష్టం సర్వే చేపట్టి పరిహారం అందించాలంటూ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు భగిలలంతా ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో పుట్ట వద్ద పాలు పోసి మొక్కులు చెల్లించి సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకున్నారు. వందే మాతర గేయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు అవమానించారంటూ ఆరోపిస్తూ ఆదిలాబాద్లోని బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీరును నిరసిస్తూ వందే మాతర గేయాన్ని ఆలపించినట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాళ్ల సాయి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సీనియర్ సిటిజన్ ఆరెల్లి రాధమ్మ తన ఆస్తిపై ఆరెల్లి రామ పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తూ మూడోసారి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయగా రిజిస్ట్రేషన్ను రద్దు చేసి రికార్డులు సరిచేయడంతో పాటు బెదిరింపుల నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆమె తెలిపారు. ఆదాయపు పన్ను ఎగవేత తీవ్రమైన నేరమంటూ చట్ట ప్రకారం జరిమానాలు, ఆస్తుల జప్తుతో పాటు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ రాష్ట్ర ఆదాయపు పన్ను కమిషనర్ షానవాజుల్ రహమాన్ తెలిపారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో పన్ను చెల్లింపుదారులు రిటర్న్లను పారదర్శకంగా గడువులోగా దాఖలు చేయాలంటూ సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నాగపంచమి సందర్భంగా నాగదేవత ఆలయాల్లో భక్తులంతా ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ ఆఫీసర్స్ కాలనీలో కమ్యూనిటీ అవసరాలు కేటాయించిన ప్లాట్ నెంబర్ 3940లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వివాదం కోర్టులో ఉన్నందున న్యాయస్థానం అనుమతితోనే నిర్మాణాల కూల్చివేత చేపడతామని తెలిపారు. ఎల్నినో ప్రభావం మేరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు 50,000 రూపాయల ఎకరాకు పరిహారం, 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ ఆగస్టు 18న చలో కలెక్టరేట్ నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా కురుడు బీసీ హాస్టల్కు చెందిన 6వ తరగతి విద్యార్థి చెరువులో పడి మృతి చెందడంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి విద్యార్థుల సంరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదంటూ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని కూటమి ఎంపీ అప్పలనాయుడు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానాయన రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చినట్లు ఎంపీ వివరించారు. నెల్లూరు జిల్లా రాబూరు ఏదైతే ఉందో అక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నా అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాల పంపిణీ జరిగింది. సూపర్ 6 పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజులు వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మించిన మిస్సమ్మ హాస్పిటల్లో నర్సులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చీరలు పంపిణీ చేశారు. చిరంజీవి నర్సాపురంలో జన్మించడం గర్వకారణమని కొనియాడారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పోయడం కలకలం రేపింది. ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బీహార్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. లఖీసరాయ్ జిల్లాలో ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకోగా శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 భక్తులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 8 మంది మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.